రైతులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాట్ కామెంట్స్ చేశారు. రైతులు ఎందుకు రైతు బంధు, రైతు భరోసా అంటూ అడుక్కుంటున్నారని ప్రశ్నించారు. రైతులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి హాట్ కామెంట్ చేశారు. పొద్దాకా నాకు రైతు బంధు రాలేదు, రైతు బీమా రాలేదు, రుణమాఫీ కాలేదని రైతులు ఎందుకు అడుక్కుంటున్నారని ప్రశ్నించారు. రైతులు ఈ సంవత్సరం కష్టాల్లో అప్పుల్లో ఉన్నారని, ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నా అప్పు చేసి మీ కష్టాలు తీర్చింది. కోదాడ మండలం కాపుకల్లులో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పొద్దాక నాకు రైతు బంధు రాలేదు, రైతు బీమా రాలేదు, రుణమాఫీ రాలేదని అడుక్కునే బతుకు మనకు అవసరం లేదు. అయితే గత కొన్ని కాలంగా ఇబ్బందులు పడ్డారు, కష్టాల్లో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారని చెప్పి ప్రభుత్వానికి ఇబ్బంది ఉన్నా, కష్టం ఉన్నా ధైర్యంతో, సాహసంతో మొదటి పంట కాలంలో భారతదేశంలో 21,000 కోట్లు రైతులు జమ చేసినటువంటి ప్రభుత్వం. గత ప్రభుత్వం ఇవ్వనటువంటి 7,625 కోట్లు రైతు బంధుని రిలీజ్ చేసినటువంటి ప్రభుత్వం. 3,000 కోట్లు అదేవిధంగా రైతు బీమాకి మిగతా వీటికి వసూలు మీ ఖాతాల్లో చేశాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.